హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ యూజీ 2026 సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అండ్ ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలోకి వచ్చేసింది. అండ్ అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు చాలా చూసుంటారు. అండ్ ప్రతి స్టూడెంట్ కాలేజ్లోనే ఉంటున్నాడు కాబట్టి వాళ్ళకి అడ్మిట్ కార్డు ప్రింట్ తీసిస్తారు, ప్రతి ఒక్కటి క్లియర్గా కూడా చెప్తారు. అండ్ అదేవిధంగా ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు కిందున్న నెంబర్కి. అండ్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయిన వెంటనే మీకు కీ వస్తుంది, ప్రతి ఒక్కరికి కాలేజ్ నుంచి వస్తుంది, కీ అవైలబుల్ ఉంటుంది. ఆ వెంటనే మీకు మరి పేపర్ ఎలా వచ్చింది, ఎలా తెలియాలి, అండ్ వెంటనే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అండ్ ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఎక్సైట్మెంట్ అయితే అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఎలా తెలుసుకోవాలి అని చూసే ముందు వీడియోని అంతా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కౌన్సిలింగ్ అప్డేట్స్ మీకు చాలా ఈజీగా అర్థం కావాలంటే. అండ్ ఎవరైనా మెంటర్షిప్లో చేరాలనుకుంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ అయినా చేయొచ్చు. సో మీకు ప్రతి కట్ ఆఫ్ మీ మార్క్స్లోకి ఎక్కడ వస్తుంది, ఆ ఎగ్జామ్ తర్వాత ఎన్ని మార్కులకు కట్ కావచ్చు, చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంటుంది. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి ఒకవేళ ఎగ్జామ్ అయిన వెంటనే మీ మార్క్స్ ఎలా ఉన్నాయి, సో ఆ మార్కులకి ఖచ్చితంగా వచ్చేస్తుందా, పోయినసారి కట్ ఆఫ్కే సీట్ వస్తుందా లేదా అనేది క్లియర్గా చూద్దాం. మనం చూస్తే మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు 1-2 అవర్స్లో మీకు తెలిసిపోతుంది మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని. దాన్ని 2025తో కంపేర్ చేసేసుకొని మాకు వస్తుందని మీరు అనుకోవచ్చా లేకపోతే రాదు అని అనుకోవచ్చా అంటే చాలా రాంగ్. ఎందుకంటే 2024 చూడండి, పోయినసారి కాక అంత ముందు ఇక్కడ హార్డ్ అని ఎంతమంది ఇచ్చారు, 10% మాత్రమే. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ 450 వచ్చినా కూడా వచ్చేస్తుందని అనుకున్నారు ఓపెన్లో, కానీ రాలేదు. ఆల్మోస్ట్ 500 వరకు వెళ్ళింది. ఎందుకంటే అక్కడ పేపర్ చాలా ఈజీగా వచ్చింది, హార్డ్ అని 10% మాత్రమే చెప్పారు. మరి అదే మీరు 2025లో చూడండి, పేపర్ హార్డ్గా ఉంది, పేపర్ చాలా టఫ్ ఉందని ఎంతమంది ఫీల్ అయ్యారు, 91% ఫీల్ అయ్యారు. 2024లో 10% ఫీల్ అయ్యారు. మరి ఇవేంటి అంటే మన ఛానల్లో పెట్టిన పోల్స్. ఎగ్జామ్ అయిన వెంటనే మనం ఒక పోల్ పెడతాం, ఆ పోల్లో వెంటనే మనకి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఇస్తారు. దాన్ని బట్టి తెలిసిపోతుంది. 2025లో 91% టఫ్ అని ఇక్కడ పోల్లో పెట్టారు. అండ్ అంతకుముందు 2024లో 10% టఫ్ అని పెట్టారు. ఇక్కడ 500 దాకా ఓపెన్ కట్ ఆఫ్ వెళ్ళింది, ఇక్కడ జస్ట్ 400 కట్ ఆఫ్ ఉంది. అంటే ఎంత వేరియేషన్ ఉంది, 97 మార్క్స్ 90 మార్క్స్ దాకా వేరియేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన వెంటనే మీకు వస్తుందా లేదా అనేది వెంటనే మీకు వచ్చే మార్క్స్ మీరు కీ చూసుకుంటే మీకు అర్థం కాదు. అది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మీకు ఇలాంటి పోల్ పెట్టినప్పుడు పోయినసారి అండ్ ఈసారి అండ్ 2024 కంపేర్ చేసినప్పుడు పేపర్ ఈజీ ఉందా, మీడియం ఉందా, అంటే మోడరేట్గా ఉందా లేకపోతే టఫ్ ఉందా అనేది ఒక అంచనా అయితే వస్తుంది. సో 2025 కట్ ఆఫ్స్కి ఎంత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కూడా ఒక అంచనా అయితే వస్తుంది. సో మొత్తానికైతే అప్పుడే మీరు దాని మీద డిసైడ్ కావచ్చు. అండ్ ఇంకొక పోల్ చూసినట్లయితే ఇది 2024లో ఎన్ని మార్క్స్ ఇక్కడ ఉన్నాయంటే 500 పైన దాదాపు ఇంతమంది ఉన్నారు. 500 పైన అంటే 49% 500 పైన ఉన్నారు. అంటే మనకి పోల్లో పాల్గొన్న వాళ్ళలో 0.5% 500 పైనే వాళ్ళు మాకు మార్క్స్ వస్తాయని చెప్పారు. అదే మీకు 2025లో చూడండి ఎంతమంది 500 పైన వస్తాయని చెప్పారు. 2025లో 500 పైన వస్తాయని చెప్పిన వాళ్ళు దాదాపు ఇక్కడ 14%. అదే 2024లో 50% 500 పైన వస్తాయని చెప్పారు. సో ఇంత వేరియేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు పేపర్ కట్ ఆఫ్ అక్కడ మీకు కీ చూసుకొని మా మార్క్స్కి సీట్ వస్తుంది లేకపోతే రాదు అని బాధపడద్దు. ఎందుకంటే పోయినసారి పేపర్ చాలా టఫ్. సో మీరు చూస్తే 500 పైన 14% మాత్రమే ఉన్నారు. 500 అంటే చాలా మంచి మార్క్స్. పోయినసారి ఏపీ అయినా తెలంగాణ అయినా సీట్ వచ్చేసింది. తెలంగాణలో అయితే 400, ఏపీలో కూడా ఆల్మోస్ట్ 490 అలా ఉంది. 500 అరౌండ్ ఉంది. సో అంతకుముందు అయితే 600 అక్కడ, 500 ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం ఈ పోల్తోని ఒక అంచనాకు వచ్చి అండ్ కరెక్ట్ మనకు ఎప్పుడు తెలుస్తుంది మీకు ఇంకా వస్తుందా లేదా అనేదంటే మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీ ఆల్ ఇండియా ర్యాంక్ తెలుస్తుంది, దాంతోపాటు మీకు మార్క్స్ తెలుస్తాయి. సో ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ లాస్ట్ టైం ఎన్ని మార్క్స్ ఉన్నాయి కంపేర్ చేసుకొని వీటి మధ్య వేరియేషన్ ఎంత ఉంది, 40 or 30 మార్క్స్, అలా మనకు ఒక అంచనా అయితే వస్తుంది మీకు సీట్ వస్తుందా లేదా అనేది. ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిన వెంటనే ఇలాంటి పోల్స్ ద్వారా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మీకు 14% ఉన్నారు 500 పైన, రేపు మనకి ఇలాంటి పోల్స్లో 30% అలా ఉందనుకోండి, దాదాపు ఒక
30 మార్క్స్ పెరిగినట్టే ఇంకా మనకు పోయినసారి కంటే కట్ ఆఫ్స్. సో యాక్చువల్గా ఎలా ఉంటాయి మరి ఏపీ తెలంగాణ కట్ ఆఫ్ మీకు సీట్ రావాలంటే అని ఒకసారి చూద్దాం. 2025లో అంత టఫ్ పేపర్కి ఎలా కట్ ఆఫ్స్ ఉన్నాయి ఏపీలో అని చూస్తే మీకు ఇక్కడ ఈ ప్రైవేట్ కాలం అంతా చూడండి, ఇది కట్ ఆఫ్, ఇది గవర్నమెంట్ కట్ ఆఫ్. సో ఫస్ట్ మీకు సీట్ వస్తుందా లేదా అని చూస్తే ఓపెన్ అయితే 471 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ విషయానికి వచ్చినట్లయితే 62,000 గవర్నమెంట్కి, 90,000 ప్రైవేట్కి. సో మీకు రిజల్ట్ వచ్చాక 90,000 లోపు ఉంటే ఓపెన్ అండ్ 471 మార్క్స్ అనేది మీకు మార్క్స్ని మనం బిలీవ్ చేయలేము. చెప్పాం కదా పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్కి ఎంత యాడ్ చేసుకోవాలో ఆ తర్వాత పెట్టే పోల్స్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బీసీఏ అయితే మీకు 1,32,000, బీసీబీ అయితే 1,28,000, బీసీసీ అయితే 1,60,000, బీసీడీ అయితే 1,37,000. సో ఈ మార్క్స్ అన్నీ కూడా మారే ఛాన్స్ ఉంటుంది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ బట్టి. చాలామంది అడుగుతున్నారు మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి గ్రాండ్ టెస్టుల్లో సీట్ వచ్చేస్తుందా అని చెప్పి. సో అది మనకు నీట్ రోజు అక్కడ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ప్రతి కేటగిరీకి ఇలా ఉన్నాయి కట్ ఆఫ్. పోయినసారి ఇంత తక్కువ మార్క్స్, పోయినసారి చాలా తక్కువ మార్క్స్ కాబట్టి తక్కువ కట్ ఆఫ్ ఉంది. ఈసారి కొద్దిగా ఈజీ వచ్చినా కూడా 30-20 మార్క్స్ దాకా పెరిగే అవకాశం ఉంటుంది. బీసీఏ అయితే 446, సో ఆల్మోస్ట్ 1,27,000 అలా ఉంది. SC2 405, 2 lakhs పైన, 415 SC3 అండ్ ఇవన్నీ ర్యాంక్స్ అయితే మీకు ఎస్వీలో సంబంధించి ఉంది. అదేవిధంగా ఏయుకి చూసినట్లయితే పోయినసారి కట్ ఆఫ్ ఈ ప్రైవేట్ కాలం చూడండి, ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనకు కట్ ఆఫ్ కాదు, ప్రైవేట్లోనే కట్ ఆఫ్ అవుతుంది ఎప్పుడైనా. సో ఇక్కడ మనకు ఓపెన్ వీళ్ళకి 487 వెళ్ళింది, 68,000 అండ్ బీసీఏ 461, 1 lakh పైన వెళ్ళింది. బీసీబీకి అయితే ఇక్కడ 448 అండ్ 125 వరకు వెళ్ళింది కట్ ఆఫ్. అండ్ బీసీసీ అండ్ ఇవన్నీ కూడా కట్ ఆఫ్స్ మీరు చూడొచ్చు, ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా మీకు చూసుకోండి ఇక్కడ మీకు కట్ ఆఫ్ ఎలా ఉంటుందని, ఎందుకంటే రేపు రిజల్ట్ వచ్చాక దీనికి ఎంత మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం వీడియోలో చెప్తాం. సో ఇది ప్రతి కేటగిరీకి సంబంధించి ఇది SC1, SC2, SC3 ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్. రిజల్ట్ వచ్చాక ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ని కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది మైనారిటీకి సంబంధించి 380 అండ్ 2,44,000 ఇలా అయితే ఆంధ్రప్రదేశ్లో పోయినసారి కట్ ఆఫ్ ఉంది. సో ఇవే ఉంటాయా ఈసారి అంటే ఉండే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే పేపర్ ఈజీ వస్తే మార్క్స్ పెరుగుతాయి. సో వీటికి ఎంత యాడ్ చేసుకోవాలనేది మనకి ఎగ్జామ్ అయ్యి ఆ పోల్స్ అదంతా అనాలిసిస్ అయ్యాక అది అర్థమవుతుంది. తర్వాత రేపు ఒక 1 monthలో రిజల్ట్ వచ్చాక ఈ ర్యాంక్స్కి దగ్గరలో ఉంటే మీకు సీట్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. సో ఎగ్జామ్ అయిన వెంటనే చాలా ఈజీ ఒకవేళ పేపర్ వచ్చి మన మార్క్స్ సీట్ వస్తుందా రాదా అని ముందే ఫిక్స్ అవ్వడం అయితే రాంగ్. మీరు బాధపడమైనా ఎక్కువగా ఆనందపడమైనా, ఎందుకంటే పేపర్ ఇంకా మిగతా వాళ్ళు ఎలా రాశారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. 2025 మార్క్స్ ప్రకారం తెలంగాణకి సంబంధించి కట్ ఆఫ్స్ అయితే ఓపెనే 403 ఉంది అండ్ 2 lakhs పైన ర్యాంక్ వచ్చింది. బీసీఏ 338 అండ్ దీని కట్ ఆఫ్ 3,40,000 పైన వచ్చినా కూడా వచ్చింది. బీసీబీకి 395, 2,20,000 పైన అండ్ బీసీసీ 341 అండ్ అదేవిధంగా 3,30,000 పైన వచ్చినా కూడా వచ్చింది. అండ్ బీసీడీ చూడవచ్చు మీరు ఇక్కడ, బీసీడీకి సంబంధించి 398, 2,13,000, బీసీఈ 394 అండ్ 2,21,000, ఈడబ్ల్యూఎస్ అండ్ SC1, SC2, SC3. సో సేమ్ ఇదే మార్క్స్కి మళ్ళీ సీట్ వస్తుందా రాదా అంటే ఈ మార్క్స్ని అయితే చూస్తే యాస్టీజ్ ఇవే మార్క్స్కి రావాలని అయితే లేదు, ఎందుకంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి ఉంటుంది. SC3 అండ్ ST 370 అండ్ ఆల్ ఇండియా ర్యాంకు 2,70,000. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది రేపు మీరు ఎగ్జామ్ రాశాక ఆల్మోస్ట్ ఒక 1 monthకి మీకు మీ ర్యాంక్ తెలుస్తుంది. అప్పుడు ఈ ర్యాంక్స్కి దగ్గర ఉందో లేదో మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది వస్తుందా లేదా అనేది. సో ఇందులో మనకు గవర్నమెంట్ ర్యాంక్స్ ఉంది, గవర్నమెంట్కి సంబంధించి కాలేజ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎక్కడి వరకు వచ్చింది పోయినసారి అని చెప్పి ఇదంతా లోకల్ అన్నమాట, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కాదు. మరి ఆల్ ఇండియా ర్యాంక్స్నే చూడాలంటే ఇంకా లోకల్లో డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంకు, మీ కేటగిరీలో ర్యాంక్ అవన్నీ ఉంటాయి. అవి ఇప్పుడు మీకు చూసినా అర్థం కాదు, రిజల్ట్ వచ్చాక అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు ఫండమెంటల్గా తెలిసేది ఆల్ ఇండియా ర్యాంకు రిజల్ట్ వచ్చాక. అండ్ ఈ మార్క్స్ని అయితే మీరు ఈసారైనా
2025 అయినా 2024 అయినా కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ పోయినసారి కంటే ఎంత ఈజీ ఉంది అనే దాన్ని బట్టే ఉండబోతుంది. నాకు తెలిసి పోయినసారి అంతలా హార్డ్ ఉండకపోవచ్చు, కొంచెం ఈజీ ఉండొచ్చు. అండ్ దాన్ని బట్టి ఒక 20-40 మార్క్స్ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదంతా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కౌంట్ చేసుకున్నాక మీకు అప్పుడు మీరు దీని గురించి ఆలోచించాల్సిన విషయం. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకైనా, సో మీ పిల్లలకైనా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్.